Residential University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton Rajamandri beside Ramakrishna Theatre, Ayyappa Nagar. మంది ప్రజల కళల రాజధాని అమరావతిని గతంలో 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆనాడు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని 2019 తర్వాత అప్పుడున్న ఒక రాక్షస ప్రభుత్వం దాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి వచ్చిన తర్వాత సుమారుగా 46,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా సెక్రటేరియట్ కానీ, అలాగే అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అన్ని బిల్డింగ్లు కూడా, అలాగే అవుటర్ రింగ్ రోడ్డు కానీ అన్ని కూడా, రైల్వే లైన్, మెట్రో అన్ని కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా మరి పునఃప్రారంభ పనులకి ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున. మరి ఈ ప్రజలందరూ కూడా 170 నియోజకవర్గాల నుంచి కూడా ఆ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అందరూ కూడా దాంట్లో పాల్పంచుకునే విధంగా కార్యక్రమం రూపొందించారు. ఈ రోజు భీమవరం నియోజకవర్గం నుంచి సుమారుగా 20 బస్సులు, 100 కార్లతోటి మరి అందరు నాయకులందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వెళ్తున్నారు. అధికారులు కూడా సహకారం ఉంది. దీంట్లో రాబోయే రోజుల్లో భారతదేశంలోనే ఒక అగ్రగామి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు రూపుదిద్దారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా ధన్యవాదాలు. జై అమరావతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పునః ప్రారంభానికి విచ్చేస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అమరావతి ప్రజా రాజధానికి పునర్నిర్మాణానికి బహిరంగ సభకు భీమవరం నియోజకవర్గం నుండి శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతారామకృష్ణ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారుల యొక్క ఆధ్వర్యంలో ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి భీమవరం నియోజకవర్గం నుండి సుమారు 110 బస్సుల్లోనూ ఒక 30-50 కారుల్లోనూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క బృహత్తర కార్యక్రమం వేల కోట్ల రూపాయలతోటి ఈ ప్రజా రాజధాని భారతదేశంలోనే అన్ని రాజధానులు కన్నా, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజధానుల కన్నా మిన్నగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితోటి, ఎంతో ఆయన అనుభవంతో ఈ రాజధాని నిర్మాణం చేస్తున్నారు. ఈ రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత అందరికీ కూడా ఆమోదయోగ్యంగా, అందరికీ ఉద్యోగ అవకాశాలు, అక్కడ అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాలు అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి హైకోర్టు, అసెంబ్లీ, అలాగే ఇంకా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అధికారులకి నివాస భవనాలు, మరి అన్ని రకాలుగా సౌకర్యాలు తోటి బ్రహ్మాండమైనటువంటి రాజధాని వస్తుంది. దానికి విజయంతం చేయడం కోసం ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి వారందరూ కూడా క్షేమంగా వెళ్ళి మంచిగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.